అమ్మ నమస్తే. నమస్తే. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేస్తానా అని చెప్పేసి అంటా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. 4,000 పెన్షన్ వస్తుందా మీకు? ఏవి రాలేదయ్యా, ఏమి రాలేదు. ఆ 2,000 వస్తున్నాయి. ఆ బస్సులు పిరి చేసిన బస్సులలో మా రోజు మేము ఇంటికి పోతాం బస్సులో. ఎప్పుడో నెలకు ఒకసారి ఊరికి పోతే పోతాం. మాకేం అవసరం ఆ పిరి బస్సులు? అన్ని చేస్తామంటే ఏం చేయలేదు రేవంత్ రెడ్డి. ఇక ముసలోళ్ళకు ఇస్తామన్నారు, అవి ఇవ్వలేదు. ఇంట్లో ఉన్న వాళ్ళకి మహిళలకు ఇస్తామని అవి ఇవ్వలేదు. అన్ని చేస్తామని ఏవి ఇవ్వలేదు. మరి ఓట్లు ఎట్లా వస్తారు మరి? ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తా ఉంది. ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నావు? సునీత వాళ్ళ బిడ్డ కూడా వచ్చింది మొన్న, మాట్లాడి మమ్మల్ని ఫోటో తీసుకొని పోయింది. మరి చెప్పినా మాకు ఈ సమస్యలు ఉన్నాయి అది అని చెప్పి చెప్పినాం. అమ్మ ఇట్లా అయిందంటే మేము మంచిగా చేస్తాము, మీరేం భయపడకండి. ఎవరు చెప్పిన మాటలు వినొద్దు అంటే వాళ్ళు చెప్పిన మాటలు విన్నాం మేము. మేమైతే సునీతమ్మ గారికి వేస్తామని చెప్పినాం. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి మరి అధికారంలో ఉన్నాడు కదా, మరి మీరు అందరూ వాళ్ళకి ఓట్లు వేస్తే మరి మీ అన్ని కట్ చేస్తారు కదా. చేస్తే చెయ్యండి, మరి చేసేయని. ఎవరు చేస్తే ఏం చేస్తే మాకు మా బతుకులు మేమే బతుకుతున్నాం. ఎవరైనా సాయం చేసేదేముంది? ఎవరు చేయలేదు. అప్పుడు కేసీఆర్ 2,000 చేసిండు, అవే 2,000 వచ్చినాయి. ఏదో ఎట్లా బతుకుతున్నాం. డ్యూటీలు కూడా లేవు మా పిల్లలకు, ఏదో కూలి పని చేసుకొని బతుకుర్రు. మా మనవాడికి మా కొడుకుకు కూలి పని చేసుకొని బతుకుర్రు. ఏదో ఉన్న కాడికి తింటున్నాం. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందా? అప్పుడు కేసీఆర్ గారి పరిపాలన బాగుండు. ఇప్పుడు ఏంటంటే బస్సులు అయితే పిరి చేసిండు, కానీ మేము రోజు బస్సులకు పోతామా? మాకేం అవసరం ఉంటుంది? పోయేటోళ్ళకు నయం అంతే అయిద్దేమో. మేము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఊరికి పోతాం, ఇంకా అంతే. ఇక ఇంట్లోనే ఉంటాం, ఇంట్లోనే ఉంటాం. ఏం పని బిడ్డ మాకు అక్కడ పనికే.